మరి ఆ సోదరుడు చెప్పిన సాక్ష్యం, కన్నపాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం, వీటన్నిటి బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు గొప్పవాడు. గొప్ప దేవుడు, మంచి దేవుడు కూడా. మనకు దొరికిన దేవుడు చాలా మంచివాడు. మన అవసరాలు తీర్చిన దేవుడు, మన అక్కర్లో సహాయం చేసిన దేవుడు. ఈ దేవుడిని వెంబడించేటప్పుడు విశ్వాసులమైన మనం సరిగ్గా వెంబడించలేకపోతున్నాం. దాని గురించి కొన్ని మాటలు చెప్తాను నా ప్రసంగం కంట. ముఖ్యంగా దీని గురించి, ఎందుకంటే ఆల్రెడీ 11:30 అయిపోయింది కనుక ఒక అరగంటలో ముగించడానికి ట్రై చేస్తాను. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం. యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసుప్రభుని నమ్ముకున్న విశ్వాసులు, యేసుప్రభుని అంగీకరించిన విశ్వాసులు, యేసుప్రభుతో అంతవరకు నడిచిన విశ్వాసులు, యేసుప్రభుని అంతవరకు ప్రార్థించిన విశ్వాసులు, యేసుప్రభుతో ప్రయాణం చేసిన విశ్వాసులు, వాక్యం చెప్పినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా నా వైపే ఉండాలి. అంటే మనలాంటి వారు, మనకంటే ఒక స్టెప్ ఎక్కువారు, యేసుప్రభుతో ఉన్న ప్రయాణం చేసిన వారు శిష్యులు, అలాగనే మగ్దలైన మరియా, వేరొక మరియా, వీళ్ళు గురించి ఈ పునరుద్ధాన ఆదివారంలో రాసిన సంగతులను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు యేసుప్రభు బ్రతికుండేటప్పుడు యేసుప్రభు ప్రసంగాలు చాలా విన్నారు. యేసుప్రభు వాక్యాన్ని చాలా దగ్గర నుంచి విన్నారు. యేసుప్రభు చేసిన కార్యాలు ఎదురుగా ఇంత దూరం నుంచి చూశారు. ఆయన స్వస్థపరచడం, ఆయన అద్భుతాలు చేయడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, దిక్కు లేని వారిని కాపాడడం చాలా దగ్గర నుంచి చూశారు. అంటే చాలా అదృష్టవంతులు వాళ్ళు, చాలా అదృష్టవంతులు. ఆ బోధనలో ఏం చేశాడంటే ఆయన ముందే చెప్పాడు, నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాను. ఎలాగ లేస్తావు ప్రభు అంటే చెప్పాడు ఆయన, నన్ను సిలువ వేస్తారు, సిలువ వేసిన తర్వాత నన్ను సమాధి చేస్తారు, సమాధి చేసిన తర్వాత నేను లేచిపోతాను. అందరికీ 2 దినాలే ఉంటాయి. ఏంటిది? బర్త్డే, డెత్ డే. కానీ యేసుప్రభుకు 3 దినాలు ఉన్నాయి. ఏం దినాలు? బర్త్డే, డెత్ డే, మూడోది రిజరెక్షన్ డే. ప్రపంచంలో ఎవ్వరికీ లేనిది యేసుప్రభు ఒక్కడికే ఉంది. ఈ 3 దినాలు కూడా చరిత్ర చెప్తుంది. పోనీ బైబిల్ చెప్తుందంటే 3 దినాలు కూడా చరిత్ర చెప్తుంది. మొట్టమొదటి బర్త్డే క్రిస్మస్, చనిపోయిన దినం గుడ్ ఫ్రైడే, రిజరెక్షన్ దినం ఈస్టర్. మనం చెప్పడమే కాదు, క్రైస్తవులు చెప్పడమే కాదు, ఎవరు చెప్తున్నారు? చరిత్ర చెప్తుంది. అంటే ప్రతివాడు ఒప్పుకు తేరాలా. బహుశా పుణ్యపురుషులు, స్వామీజీలు, దేవుళ్ళుగా పిలుస్తున్న అనేక మందికి లేని ఈ చరిత్ర యేసు ప్రభుకి ఉంది, మనకి లేదు. మనకి 2 ఉన్నాయి, బర్త్డే. దీని గురించి చాలా క్లియర్గా చెప్పాడు యేసు ప్రభు వాళ్ళకి. శిష్యులకును తనతో ఉండే బిడ్డలకు 70 మంది శిష్యులు రెగ్యులర్గా ఉండేవారు. ఆయనతో బోధించి 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 చెప్పారు. ఈ బోధ బాగా ఎక్కింది వాళ్ళకి. కానీ యేసుప్రభు సిలువ దగ్గరికి వచ్చినప్పటికి స్కాటర్ అయిపోయారు, పిరికి పందల్లా పారిపోయారు. పారిపోయి ఎక్కడ చెట్టో పుట్ట వెళ్ళిపోయారు. ఈ బోధలన్నీ నిష్ప్రయోజనం అయిపోయాయి. ఒక్కడు కూడా బోధని విశ్వసించలేదు, ఒక్కరు కూడా బోధ మీద నిలవబడలేదు. క్రైస్తవ సంఘానికి ఎన్ని ప్రసంగాలు వింటున్నారో, విశ్వాసులైన వారు ఎన్ని ఉపదేశాలు వింటున్నారో, విశ్వాసం గురించి, నమ్మకం గురించి, రక్షణ గురించి, మారు మనసు గురించి, బాప్తిసం గురించి, పరిశుద్ధత గురించి, పరలోకం గురించి, నరకం గురించి కొన్ని 100,000 ప్రసంగాలు వింటున్నారు. కానీ ఏవి మనసుకెక్కడం లేదు, ఏవి అమలుపరుచుకోవడం లేదు, వేటిని అనుసరించడం లేదు. కారణం ఏంటో అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే విన్న ప్రసంగాలన్నింటినీ మన బుర్రలో నుంచి తొలగించేస్తున్నాడు, మన బుర్రలో నుంచి దూరపరిచేస్తున్నాడు. ఇక్కడ ఉన్నంతసేపు భక్తిగా కనబడుతున్నాం, భక్తిలో నుండే ఆ శక్తిని ఆస్వాదిస్తున్నాం.
ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగంటున్నామంటే ఆమెను చెప్తున్నాం, హల్లెలూయా చెప్తున్నాం, దేవుడు గొప్పవాడు అంటున్నాం, చప్పట్లు కొడుతున్నాం, మహింపరుస్తున్నాం. కానీ చర్చి దాటిపోయిన తర్వాత మరలా మన నార్మల్ స్టేజ్ వచ్చేస్తుంది. ఆ నార్మల్ స్టేజ్లో మనలాగే మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం, మనలాగే మనం జీవించడానికి ఇష్టపడుతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆనాటి శిష్యుల నుంచి సంక్రమించినది. ఆనాడు శిష్యులు దేవునితో కలిసి జీవించి కూడా యేసు ప్రభు శిలువలో మరణించిన వెంటనే ఎవడింటికాడు వెళ్ళిపోయడం ప్రయత్నం చేశారు. కానీ స్త్రీలకి కొంచెం భక్తి ఎక్కువ. ఈ భక్తిలో జరిగే కొన్ని పనుల్ని ఈరోజు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. చదవండి ఇప్పుడు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుంచి 4వ వచనం చదువుదాం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొల్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులా కలవరపడిరి. ఓకే, అక్కడ యేసు ప్రభు ముందే చెప్పాడు ఇదంతా. నన్ను సమాధి చేస్తారు కానీ నేను లేచిపోతానని. తను చెప్పిన ప్రకారంగా ఆయన ఏం చేశాడంటే ఆయన లేచిపోయాడు. రాయి ఎవరు పొర్లించారు అనంటే తండ్రి అయిన దేవుడు దూతలను పంపించి ఆ రాయిని ఏం చేశాడు? దొర్లించేశాడు. ఆ రాయిని దొర్లించడానికి అక్కడ కొంతమందిని కాపలా పెట్టారు, దొర్లించకూడదని. కొంతమంది సిపాయిల్ని, కొంతమంది పోలీసు వాళ్ళని పెట్టాడు. ఒకవేళ ఆ సమాధిని తీసుకెళ్ళిపోతారేమో, ఆ చచ్చిన శవాన్ని తీసుకెళ్ళిపోతారేమో అని కొంతమందిని కాపలా పెట్టి ఆ రోమా సామ్రాజ్య సీలుని ముద్ర వేసి కాపలా పెట్టారు. కానీ ఈ దేవలోకం నుంచి వచ్చిన ఈ దేవతలను చూసి వీళ్ళు ఏం చేశారంటే పడిపోయారు, మూర్చెళ్ళిపోతే ఆ వెలుగుని తట్టుకోలేక, ఆ మహిమను తట్టుకోలేక పడిపోతే వాళ్ళు వచ్చిన వెంటనే రాయి పొర్లించేసిన తర్వాత ఆ సమాధిలో నుంచి యేసు బయటకు వచ్చేసాడు. కన్నులెత్తి చూడగా రాయి పొర్లించబడి ఉండుటయు చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అది ఎందుకు ఇక్కడ రాశాడు ఈ విషయం అంటే, ఆ రాయి మనుషులు దొర్లించలేనంత పెద్దది. మానవుడెవడు దాన్ని దొర్లించలేడు, మానవుడు దాన్ని తొలగించలేడు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే దేవలోకాన్ని నుంచి దేవతలే పంపించాడు. దొర్లించలేనిది పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి సమాధిలోకి వెళ్ళి నిలువటంగి ధరించిన పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులా కలవరపడి. అది చూసారా? దేని గురించి వచ్చారు వాళ్ళు? దేని గురించి వచ్చారండి? మాట్లాడాలి మీరు. యేసుని చూడడానికే వచ్చారు కదా, సమాధిలో ఉన్న యేసుని చూడడానికే వచ్చారు. దాంట్లో కొంతమందికైనా సరే యేసు లేచిపోతాడు అన్నాడు కదా, లేచిపోయి ఉంటాడేమో అనే విశ్వాసంతో వచ్చి ఉంటారు. లేదు, యూదుల ఆచార ప్రకారంగా 3వ దినం సమాధిని దర్శించి సెంటు జల్లి కొవ్వొత్తులు వెలిగించి వచ్చేస్తామని కూడా వచ్చి ఉంటారు కొంతమంది. కానీ వీరు వచ్చినప్పటికీ, సమాధి తెరిచినప్పటికీ వీళ్ళు అసలుకి సంతోషపడాల. అబ్బో, యేసు ప్రభు చెప్పినట్టుగా లేచి ఉంటాడని. కానీ వీళ్ళు అలా చేయలేదు. సమాధి తెరవడం చూసి ఏం చేశారట? కలవరపడ్డారట. అపోజిషన్ అయిపోయింది ఇది. యేసుతో నడిచిన వీరు సంతోషించవలసిన సమయంలో, ఆనందించవలసిన సమయంలో, ఆశ్చర్యపడవలసిన సమయంలో, దేవుని స్తుతించవలసిన సమయంలో, దేవుని గణపరచవలసిన సమయంలో, దేవుడు గొప్పవాడు, ఆయన చెప్పినట్టుగా చేశాడు, ఆయన ప్రకటించినట్టుగా తిరిగి లేచాడు అని ప్రజలకు చెప్పవలసిన సమయంలో వీళ్ళే కలవరపడ్డారు. కలవరపడ్డం అంటే ఏంటంటే డిస్టర్బెన్స్. హృదయంలో గుండె గాబరైపోయింది, హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది.
చాలామందికి కలవరపాటు అనేది చాలా సమస్యలకు అడ్డుగా ఉంటుంది. చిన్న విషయానికి కొంతమంది గాబరైపోతారు, చిన్న విషయానికి కుదరదు. అమ్మో బాబుకు దెబ్బ తగిలిందని రక్తం వచ్చేస్తుంది అని అంటారు. పడితే దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే రక్తం వస్తుంది. దానికి అని అనడం అవసరం లేదు. నువ్వు నీ ఆరోగ్యం పోద్దని అవసరం. నీకేదైనా స్ట్రోక్ వచ్చేస్తే ప్రమాదం. కలవరం అంటే అది ఊహించనిది, నువ్వు కలలో కూడా ఆశించినది. క్రైస్తవ జీవితం కలవరపాటుతో ఉండవలసిన జీవితం కాదు, ధైర్యంతో కొనసాగవలసిన జీవితం. ఆమెను చెప్పండి. భయంతో సాగిపోవలసిన జీవితం కాదు. కొంతమందికి నాకు కలవరపాటు ఉంది, నాకు భయం ఉందని చెప్పినా వాళ్ళు దాంట్లోంచి బయటికి రారు. అది క్రైస్తవ్యం కాదు. ఈ వీక్నెస్ ఉందండి నాకు అని అంటారు, కానీ ఆ వీక్నెస్ గురించి ప్రార్థన చేయి. ప్రతి చిన్నదానికి బుర్ర పగల కొట్టుకోవడం, ప్రతి చిన్నదానికి తలనొప్పి పెట్టుకోవడం, ప్రతి చిన్నదానికి బీపీ పెరిగిపోవడం కాదు 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 కాదు. వీరు జరగవలసింది జరిగినట్టుగా చూసి చెప్పింది చేశాడని చెప్పి సంతోషించవలసింది పోయి ఏం చేశారు? వీళ్ళు కలవరపడిరి. ఈరోజు క్రైస్తవులు కలవరపాటు క్రైస్తవులు ఎక్కువైపోయారు. క్రీస్తుని వెంబడించే క్రైస్తవులు తక్కువైపోయారు. క్రీస్తుని ఘనపరిచే క్రైస్తవులు తక్కువైపోయారు. క్రీస్తు మీద ఆధారపడే క్రైస్తవులు తక్కువైపోయారు. క్రీస్తుని మహిమపరిచే క్రైస్తవులు తక్కువైపోయారు. ప్రతి చిన్నదానికి కొంతమంది ఎలాగనుకుంటారు, జ్వరం వచ్చినట్టుకుంది, అది వచ్చిందో లేదో, వచ్చినట్టుగా ఉంది, వచ్చేస్తుందేటో ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే అది రాకముందే నువ్వేం చేస్తున్నావు, దానికి వెల్కమ్ అడ్రస్ అనమాట. వచ్చేస్తుంది అనుకుంటానండి బ్రదరు, వచ్చేస్తుందేటో అనేది వచ్చేస్తుంది. రెగ్యులర్గా మనం ఆడుకుంటున్న మాటలు. కొంచెం నొప్పుగా ఉందండి అంటే, నొప్పుకుందా చూడండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే మంచిదేటో, నొప్పుకుంది ఏటో అయిపోద్ది కావాలటో, ఏటు క్యాన్సర్, ఇక చిన్న పెక్కు వస్తుంది క్యాన్సర్ ఏటో, ఇది చిన్న పెక్కు వస్తే క్యాన్సరా అని నువ్వు ఒక పేరెట్టడమే. కలవరపాటు. చిన్న పెక్కు కదండి, అది పోద్దలండి, అదే పోద్దది. నాకు ఒళ్ళంతా చిన్న ఉంటాయి పెక్కలు, ఎవడు చూపిస్తుంది క్యాన్సర్లు అంటారు. 7-8 ఉన్నాయి పెక్కలు ఇలాట. మా మేనత్తకు ఉండేయట, చూసారా ఇలాంటి పెక్కలు అటవి. మా మేనత్తకు ఉండేయట, పోసి నాకు వచ్చేయటో. అలాగైతే నా శరీరం అంతా కోసేయాలి ఇప్పుడు. శరీరం కొంతమందికి ఇదేంటి ఏ కాయలు అంటారు, ఇవి కోడికాయలు కుక్కకాయలు ఏవో అంటారు కదా, అవి కొంతమందికి వస్తాయి. ఇవన్నీ చిన్న వాటి కొరకు బుర్ర పగలగొట్టుకొని నేను నా చిన్న కొడుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అనుకుంటున్నాను నేను, ఆడు చాలా కఠినమైన మనస్తత్వం నా చిన్న కొడుకుది. ఏటవుతాడా అని అంటాడు. ఆడు ఫోను, ఆడు కాఫీ తాగుతారా అని అంటాడు. కాఫీ వద్దంటే మరి తేడా, కొంచెం తాగండి అని అండవు. ఆడదంతా అమెరికన్ మైండ్. కాఫీ తాగుతారా, తాగండి అని అంటాడు. తాగుతున్నా అలాగా. ఆడి దగ్గర నేను చిన్న కూరలా ఉంటాను అనమాట, అలా కూర్చుంటున్నాలాగా. ఆడు ఇట్టోటి తిరిగితే ఇక్కడ కూర్చోండి డాడీ అని అంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మీరు ఊరుకోండి నేను చెప్తాను కదా అని అంటాడు. నా బాధ ఈడు చెప్పడం ఎట్రా అనుకుంటాను నేను. నా బాధ ఈడు చెప్పడం అంటే నేనేంటంటే కొంచెం ఉన్నది లేని, అంటే నాకు ఏటి లేదండి అని చెప్తుంటాను. ఆ రోజు డిస్టర్బెన్స్ అయ్యాను కొంచెం. ఫస్ట్ డాక్టర్ ఏం చెప్పాడంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్మిట్ అయిపోతారా అని అన్నాడు. ఊరు ఇదేట్రా, ఏటి లేకుండా అడ్మిట్ అయిపోతారంటే డేటీడు, డేట్ తీసుకొని అడ్మిట్ అయిపోతారా అన్నాడు. ఓరు బాబా. మళ్ళీ అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆడపిల్ల కొత్త డాక్టర్ లాగా ఉంది, చూసి సార్ నేను చెప్పలేను, కొంచెం సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళన్నాడు. మళ్ళీ రాడాడి కిందకి వెళ్దామని అన్నాడు. ఆడు హుషారుగా ఉన్నాడు, నాకు కొంచెం డల్నెస్ వచ్చింది. కిందకి వెళ్ళి దగ్గర కూర్చుని పెట్టాడు. కాఫీ తాగండి అని అన్నాడు. కాఫీ తాగుతుండగా అప్పుడు అనిపించింది, ఆడు చెప్తే మీదనున్నాడు
ఆర్డర్ వేయాలి కదా. ఆడు అడ్మిట్ అయిపోమంటే ఈడు అడ్మిట్ అయిపోమంటే ఆ మీద నుండి ఒప్పుకోవాలి కదా. ఆడు లోన్ ఉన్నాడు, ఈ రిపోర్ట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఒకరి నుంచి వెళ్ళిపోద్ది. ఆయన లోన్కి వచ్చాడు, ఆయన వచ్చాడు. పేషెంట్ ఎవరండి అని అన్నాడు. నేనండి. ఇట్ ఈజ్ మీ ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు, బాగా ఉన్నదంటే. ఎందుకు అనవసరం అడ్మిట్ అవ్వడం, ఎందుకు వెళ్ళిపోండి, బాగా ఉంది కదా, మీ ఆరోగ్యం అంత బాగుంది కదా, మీకేం ఇబ్బంది లేదు కదా అంటే ఏం లేదండి, అయితే వెళ్ళిపోండి అని అన్నాడు. అప్పుడు అనుకోండి, ఓహో అంటే జబ్బుని జయించడం కూడా మనకు చేతన అవ్వాలి. ఆయన ఏంటన్నాడంటే కత్తి నా మీద అండి, ఆపరేషన్ కత్తి పడకుండా ఎలాగవుద్దండి, వాళ్ళు డాక్టర్లు ఆపరేషన్ అవుతుంది అన్నారు, ఈయన కత్తి పడకూడదు అంటున్నాడు. నేను సిజారిన్ కొరకు అదే మాట్లాడుతుంటాను, ప్రభా కత్తి పడకుండా బిడ్డ బయటకు వచ్చేయాలి ప్రభా అంట ప్రార్థన చేసినప్పుడు. దేవుడు గొప్పడండి, మనం ఏది అడిగితే అదే చేస్తాడు. నా తర్వాత తమ్ముడు కొడుక్కి ఇద్దరు కూతురు కొడుకు, ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు పీజీ డాక్టర్లే. మొదటి దానికి వచ్చాం, కూతురు పుట్టేసింది. అది చాలా తను మళ్ళీ చిల్డ్రన్ స్పెషలిస్ట్, అది పీజీ చేసి చిల్డ్రన్ స్పెషలిస్ట్గా గవర్నమెంట్ డాక్టర్గా చేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తుంది. కానీ కొడుకుని చాలా చూడలేక 20 రోజులు కావాలా మొత్తం అద్దంలోనే చూసుకునేది ఇలాగా. ఇప్పుడు బాగున్నాడు. అది నా మనసులో ఉండేది. ఈడు డాక్టరు, ఈడు భార్య కూడా డాక్టరే, ఇద్దరు డాక్టర్లే. ఈడు మొన్న మాకు రాయవెల్లూరులో ఆడు మాకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ముందు పెట్టేసి అది చేశాడు. ఆడొచ్చాడు, వస్తే ఆడికి కొడుకు పుట్టాడు. అసలు ఆ పిల్ల చూస్తే నేను అనుకున్నాను, ఈ పిల్ల ఖచ్చితంగా కడుపు కోసి తీస్తారు అనుకున్నాను. సన్నగా ఉంటుంది, ఒక జాండ కడుపు ఉంటుంది. ఏటో మన ఎవరు అరుణ్ భార్య కంటే సన్నగా ఉంటుంది. జాండ కడుపు ఎంత ఉంటుంది. కానీ నార్మల్ డెలివరీ వచ్చింది. ఒరే నార్మల్ డెలివరీ వచ్చింది కదా, ఎంత అంటే 3.5 అని అన్నాడు మా తమ్ముడు. అంటే 3 కేజీల 500 గ్రాములు, 3.5 కేజీలు పుట్టిందట నార్మల్ డెలివరీ వల్ల. దేవుని స్థితి కలుగునుగాక. చేసిన ప్రార్థన క్లియర్గా ఉండాలి. కలవరపాటుతో మనం ప్రార్థన కూడా కరెక్ట్ చేయం. బుర్రలో ఒకటి ఉంటుంది, నోట్లోంచి ఒకటి వస్తుంది. బుర్రలో కలవరపాటు ఉంటుంది, అవుతుందో లేదో కానీ నోట్లోంచి ప్రభా కాపాడినైనా అంటుంది. కానీ బుర్రలో ఉన్నదేంటి? విశ్వాసం ఉండదు. నోట్లో నుంచి విశ్వాసం పలుకుతుంటాం. ప్రార్థన కూడా చాలా జాగ్రత్త చేయాలండి. నోట్లో నుంచి విశ్వాసం మాటలు వస్తుంది, బుర్రలో మాత్రమే ఉండదు, విశ్వాసం ఉండదు. వీళ్ళు ఏంటంటే మనసులో నుంచి సిద్ధపడి వచ్చారు. ఏంటని? యేసు ప్రభుని చూడాలని. జాగ్రత్త వినండి ఇక్కడ. అంటే రియల్గా విశ్వాస జీవితంలో ఉండే పోరాటాన్ని చెప్తున్నాను నేను. అందరూ సిద్ధపడి వచ్చారు, తెల్లవారికే సిద్ధపడి వచ్చారు. సిద్ధపాటులో ఏంటంటే యేసును కలుసుకోవాలనే వచ్చారు, యేసును ఆరాధించాలనే వచ్చారు. అప్పటికి రాయి పొర్లిసింది. రాయి పొరలడం చూసి వీళ్ళు ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనుకొని రావాలి అక్కడికి. కానీ అక్కడికి వచ్చి లోన్ చూస్తారు. లోన్ చూస్తుంటే బట్ట లేదు, ఏవీ లేదు, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే యేసు ప్రభు లేవడం వీళ్ళకి ఏమిటి ఇష్టం లేదన్నమాట. మన విశ్వాసం చాలాసార్లు ఇదే చేస్తుంది. మన కలవరపాటులో మనం చేయవలసింది చేయకుండా, మనం చేయకూడదు మనతో చేయిస్తుంది సాతాను. ఈరోజు మనం చేసే ప్రార్థన వేరు, మనం నోట్లో నుంచి వచ్చే మాటలు వేరు, మన విశ్వాస జీవితం వేరు. చదవం ఇంకా. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. చూసారా? అంటే ఎంత బుర్ర తక్కువ. బతికుండేటప్పుడు ప్రసంగం చేశాడు, అదే ప్రసంగం. మళ్ళీ ఇప్పుడు పునరుద్ధానుడు అయిన తర్వాత ఓయ్ మీరు కలవరపడద్దు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు సిలువ వేయబడిన యేసునే వెతుకుతున్నారు కానీ
పునరుద్ధానుడైన యేసు మీకు అవసరం లేదా? జయశీలుడైన యేసుక్రీస్తు మీకు అవసరం లేదా? విజయమిచ్చే యేసుక్రీస్తు మీకు అవసరం లేదా? శక్తిగల యేసుక్రీస్తు మీకు అవసరం లేదా? జై జెండా ఎగరేసే యేసుక్రీస్తు మీకు అవసరం లేదా? చచ్చిన యేసుక్రీస్తు మీకు కావాలా? మనకి కావలసిన యేసుక్రీస్తు విజయశీలుడై ఉండాలా, జయశీలుడై ఉండాలా, విజయాన్నిచ్చే యేసుడై ఉండాలా. సిలువలో మరణించిన యేసుక్రీస్తు జయాన్నివ్వడానికే ఆయన పునరుద్ధానుడయ్యాల. మరణమా, గెట్ అవుట్, నీ ముళ్ళు అక్కడ ఇరిచేస్తాను రా, నా పిల్లల మీదకి నువ్వు వస్తావా? ఇరిచి పారేశాడు. మనని జయశీలుడుగా చేశాడు, మనకి విజయాన్ని ఇచ్చాడు, మనకి మృత్యు మీద అధికారం ఇచ్చాడు. ఇదిగో నాకు 3 డేట్స్ ఉన్నట్టుగా నా పిల్లలకు కూడా 3 డేట్స్ ఇస్తున్నాను నేను. నా 3 డేట్స్ ఈ లోకానికి తెలిసే వారికి కూడా 3 డేట్స్ ఇస్తున్నాను. వారి నిరీక్షణ ద్వారా పరలోకానికి వెళ్తున్నారు. మనందరం కూడా నిరీక్షణ ద్వారా ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఆమెను చెప్పండి, గట్టి చెప్పండి. మీరు చెయ్యెత్తకుండా చెప్పలేదంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మాటలు ఖచ్చితంగా చెప్పాలా. నేను పరలోకానికి వెళ్తానంటే ఆమెను చెప్పాలా. ఎత్తర్లేని వెళ్తాం లేదే ఎట్లండి అని అంటే అంతే బతుకు, అంతే బతుకు. చదవమ్మ ఇంకా. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడండి. ఎక్కడ ఎదుగుతున్నారంటే అమ్మా, ఆయన సమాధిలోనే ఉంటాడా? ఆయన పునరుద్ధానుడు కదా. ఆయన బయట ఉంటాడు. సమాధులు ఏం చేస్తా ఆయనకి? ఆయన ఎక్కడా లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటికి వచ్చి విస్మయం నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయేది. వీళ్ళేం చెప్పమంటున్నారు? మీరు ఒక శుభవార్త చెప్పండి వెళ్ళి, ఆయన ఇక్కడ లేడు, మీకంటా ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. గబగబా పరిగెట్టెళ్ళి చెప్పండి. మా యేసుక్రీస్తు లేచాడు, మా యేసుక్రీస్తు లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. చప్పట్లు కొడుతూ చెప్పండి అని అంటే వీళ్ళేం చేశారు? దానికి ముందు ఒక మాట ఉంది. వారు బయటకు వచ్చి ఆ మాట వినగానే ఏమైపోయారు వీళ్ళు? ఏంటి రుజువు సాక్ష్యాలతో చెప్పుతున్నా సరే వీళ్ళు ఎవరు? పోని హిందువులా, పోని ఆర్ఎస్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ కాదే, క్రైస్తవులు. యేసుతో తిరిగిన వారు, యేసుతో మాట్లాడిన వారు, యేసును ఆరాధించేవారు, యేసు సూచక్రియలు చూసేవారు. వారు విస్మయం పొందారట. సంతోషించవలసిన వారు విస్మయం పొందారు, భయపడిపోయారు, వణుకుచున్నారట. వణుకుచూ ఒకరితో ఒకరు అనుకుంటున్నారు, వద్దు ఆయన ఏదో చెప్తున్నాడు, విన్నారు కదా, విన్నట్టు కూరుకోండి. వారు బయటకు వచ్చి విస్మయమునంది వణుకుచు సమాధి యొద్ద నుండి ఏం చేశారట? పారిపోయే క్రైస్తవులు ఎందుకండి? క్రైస్తవులు, నేను ఇప్పుడే మీకు ఒక ప్రశ్న అడగదాం అనుకుంటున్నాను. కాశ్మీర్లో జరిగినట్టుగా ఎవడైనా 2 గన్నులు ఎట్టుకొని మన గుడిలోకి వచ్చి, ఎవడురా క్రైస్తవుడు, ఎక్కడ క్రైస్తవుడు అన్నవాడు చెప్పండి రా, కాల్చి పారేస్తానంటే ఎంతమంది బయటికి వెళ్ళిపోతారు? ఎంతమంది లోన ఉంటారు? ఎంతమంది లోన ఉంటారో చెప్పండి. మీకు అర్థమైందా? 2 గన్నులు ఎట్టుకొని, అమ్మా నిజమైన క్రైస్తవులు ఎవరో ఇక్కడ ఉండండి, నిజమైన క్రైస్తవులు కానోళ్ళు బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళే వాళ్ళందరికీ మేమేం చెయ్యం, లోన్ ఉన్న వాళ్ళందరికీ గన్నేసి చంపేస్తాం అని అంటే ఎంతమంది లోన్ ఉంటారు అంటే తెలిసిపోతుంది. ఇప్పుడు చాలామంది ఉండరని తెలిసిపోతుంది. మీరు క్రైస్తవులా? మీరు పరలోకం వెళ్తారా? పిరికివారు దేవుని
మీరు పిరికి అంటే మీరు నరకానికి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ క్రైస్తవులను ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు. క్రైస్తవులను ఒప్పుకోకపోతే నువ్వు పరలోకానికి వెళ్తావా? ఎవరైతే నన్ను కాదంటారో నేను కూడా వారిని కాదంటాను. నేను కూడా వారిని చస్తే చస్తాం. చస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? పరలోకానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. నా ఆశ అదే. బతికితే ఇక్కడ రాజులాగా బతుకుతాం, చస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎంతకంటా మంచి ప్లేస్కి వెళ్ళిపోతాం. ఎంతకంటా మంచి ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్ ఎంత బాగుంటుందో తెలియదు. కానీ చాలామంది బతికి కుక్క బతుకు బతకడానికే ఇష్టపడుతున్నారు, కానీ చచ్చి పరలోకంకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. బ్రతికినంతకాలం క్రైస్తవుడిగా జీవించాలి. రాబోతున్న దినాలు ఎలాంటి వస్తాయో అర్థం అవ్వకుంటుంది, అలాంటి అర్థం అవ్వకుంటుంది. వీళ్ళు ఏం చేశారు? వారు బయటికి వచ్చి విస్మయము నొంది వణుకుచూ, అమ్మా నా ఎదురుగా ఉంది, వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయారు. అంటే వణుకుచు అంటే అర్థం ఏంటి? అంటే యేసు ప్రభువు లేవడం వీళ్ళకి ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవడం లేదు వీళ్ళకి. యేసుప్రభు లేచాడా, యేసుప్రభు లేచాడా, యేసుప్రభు లేచాడా అని వణుకుచున్నారట. సంతోషించవలసిన సమయంలో, ఆనందించవలసిన సమయంలో వణికిపోతున్నారు. ఆయనే త్వరగా చెప్తున్నాడు, గో ఆయన గలిలయలోకి వెళ్ళిపోయాడు, వెళ్ళండర్రా మీరు, ఆ శిష్యులకు చెప్పండర్రా అని అంటే వణుకుచు సమాధి వద్ద నుండి పారిపోయి వారు భయపడినందున యవ్వనితో ఏమీ, అది మనలాంటి క్రైస్తవులు అనమాట వాళ్ళు. యవ్వనితో ఏమీ. ఈరోజు చాలామంది సంఘం ఎందుకు ఎదగడం లేదు? విశ్వాసులు ఎందుకు విశ్వాసాలను పట్టుకోవడం లేదు? ఎందుకు సంఘం పెరగడం లేదంటే వారు యవ్వనితో ఏమీ చెప్పడం లేదు. చాలామంది క్రైస్తవులను కూడా చెప్పుకోరండి. చాలామంది క్రైస్తవులు మేమని చెప్పుకోరు. చాలామంది క్రైస్తవులని చెప్పుకోరు. నేను క్రైస్తవుని చెప్పుకుంటే ఇల్లు ఎవరండి అని అంటారు. మీకు అసలు విషయం తెలియదు. నువ్వు దేవుడి మీద ఆధారపడు, పిలిచిస్తారు నీకు. గోడ మీద పిల్లిలాగా ఉంటే నీకు ఇల్లు దొరకదు. మరి దొరికిన క్రైస్తవులందరికీ అలాగే. ముందు ఆలికంటే ముందు ఈలే అయ్యారు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలని ఉంటుంది, కానీ పక్కింటోళ్ళు ఏమనుకుంటారు అని అంటారు. ఓరు మీ ఇంటి గురించి పక్కింటోళ్ళు ఏమనుకుంటారా? మీ మొగుడు భార్య, మీ భార్యాభర్తలు దెబ్బలాడుకుంటే పక్కింటోళ్ళు ఏమనుకోరా? అర్ధరాత్రి మీ ఆయన తాగేసి వచ్చే ఎక్కడున్నావా అని అంటే అప్పుడు పక్కింటోళ్ళు ఏమనుకోరా? అత్తమామలు వచ్చి గొడవలు పడుతుంటే ఏమనుకోరా? ప్రార్థన చేసుకుంటే పక్కింటోళ్ళు ఏమనుకుంటారని అందు గురించి ప్రార్థన పెట్టుకోవడం లేదండి. బుద్ధి తక్కువ మాటలవి. నువ్వు పెట్టుకుంటే వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. నువ్వు పెట్టుకోవడం లేదు అసలుకి. మనం వేడి పెద్ద మైకిలు పెడతామా? నీ ఇంటికి ఆశీర్వాదం, వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా ఆశీర్వాదం. అసలు నీకే ఆశీర్వాదం అవసరం లేదు. వీరు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచిన వీరే వణుకుచూ భయపడి పారిపోయారు. పారిపోయిన క్రైస్తవులు వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు? అన్ని పరిస్థితులు బాగుంటే అప్పుడు వస్తారు క్రైస్తవానికి. ఇంకా చదువమ్మా. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయేది. అది తర్వాత ఏంటంటే చూసిందా చెప్పినా సరే ఏం చేస్తున్నారు? కళ్ళతో చూశానయ్యా, నేను చూశాను యేసుప్రభుని, యేసుప్రభుని అంటే వీళ్ళు ఏం చేయడం లేదు, నమ్మలేకపోతున్నారట. ఈరోజు చాలామంది నమ్మరు. శిలక జోక్యం నమ్ముతారు కొంతమంది. శిలక జోక్యం అంటే తెలుసా?
జోక్యమా? సోమవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఆడేటి చెప్తున్నాడో మనకే తెలియదు. అన్నీ చెప్పి అమ్మ మీ ఇంట్లో శని ఉందనంటే అది నమ్ముతాం. ఆ శని నీకు కావాలా? మంగళవారం మంచిది కాదు, ఇది తథ్యం అది తథ్యం అని అంటే అది నీకు కావాలా? దేవుడు మంచోడని చెప్తే నువ్వు నమ్మవు. దానికి ఆడ బుర్ర మీద ఒక టోపీ, చెంబులో శిలక, అన్నీ చేస్తే అప్పుడు నమ్ముతావు నువ్వు. బుర్రలేని పిచ్చోళ్ళు క్రైస్తవులు. నాకు ఇప్పటికీ అర్థమవుతుందండి. చచ్చిపోతే 9 రోజులు, 12 రోజులకి దెయ్యం వస్తాడు. ఎవడు చెప్పాడండి మీకు? ఎవడు చెప్పాడు? పూర్వకాలంలో బాపనోళ్ళకి తిండి తిప్పలు లేక ఇలాంటివన్నీ పెట్టారు. 12 రోజులు అయితే అది, 9 రోజులు అయితే ఇది, 3 రోజులు అయితే ఇది అని. ఆ డబ్బులు సంపాదించుకోవడానికి చెప్పాడు. ఇవాళ ఉదయాన్ని ఒక ఇది చూశాను. అంబేద్కర్ చదువుతున్న కాలేజీలో యూనివర్సిటీలోకి లెక్చరర్కి వెళ్ళాడట. లెక్చరర్కి వెళ్తే ఈయన కింద స్థాయి నుంచి కులస్తుడు కనుక లెక్చరర్స్ అందరూ చెప్పి నీళ్లు తాగొద్దు ఇక్కడ, నువ్వు మాత్రం ఇంటి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకో అన్నాడట. ఊరుకున్నాడు అంబేద్కర్. కాలేజీకి వెళ్తాడు, క్లాసులో వెళ్ళాడట. ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఓరే ఈడు మనకేం చెప్తాడంటే అంబేద్కర్ నిలబడి, నేను బ్రిటన్లో ఇలా చదివాను, అక్కడ ఇలా చదివాను, ఇక్కడ ఇలా చదివాను, నాకంటా గొప్పోడు ఎవడని ఈ కాలేజీలో ఉన్నాడా, వాడు చెప్తాడా, మీరు వింటారా అని అంటే అందరూ సైలెన్స్గా కూర్చున్నారట. అప్పుడు క్లాసులోకి వెళ్ళి పాఠం చెప్పేసి నీళ్ళు తాగడానికి వెళ్ళాడు. నీళ్ళు అంబేద్కర్ ఆగయ్యా, నీళ్ళు తాగొద్దు, నువ్వు ఇంటి దగ్గర తెచ్చుకో అన్నాడట. అప్పుడు అంబేద్కర్ నీళ్ళు పట్టుకొని క్లాసులో తాగండి. ఒకవేళ ఇది కాలేజీలో పెట్టిన పైప్, ఇది కాలేజీ కొరకే ఉంచారు. నేను తాగిన నీళ్ళు మీరు తాగకూడదంటే మీరందరూ రేపటి నుంచి సీసాతో నీళ్ళు తెచ్చుకోండి, నేను మాత్రం కాలేజీ నీళ్ళు తాగుతాను. బడబడ తాగించేట. చూసారా ఎంత గొప్ప విషయం? ఈరోజు చాలామందికి మెంటల్. అలా దినం మంచిది కాదు, ఈ దినం మంచిది కాదు, 3వ దినము బుధవారం మంచిది కాదు. కొంతమంది పెళ్ళికి వస్తారు, నాకు ఒళ్ళు మండిపోద్ది, వాళ్ళు ఏ దినం వద్దంటారో అదే దినం పెడతాను, లేకపోతే ఇంకెవరితో చేయించుకోండి అని అంటాను. అన్ని దినాలకి 24 రోజులే. అయ్యగారు 8:30 చేసేస్తే పెళ్ళి అని అంటాను. ఆ బాబు దానికి ఉంటారు వేరే స్పెషల్ పాస్టర్లు, వాళ్ళతో చేయించుకోండి. 8:30 చేసినాడు, 7 గంటలకు చేసినాడు. నా టైం ప్రకారంగా 9:30కి 10కి పెళ్ళి. అంటే నువ్వు ఇంకా క్రైస్తవుడు అయినా సరే ఇంకా పాత బుర్రని ఇంక పోలేదు, ఆ జిడ్డు బుర్ర ఇంకా వదలలేదు. నువ్వు ఇంక స్నానం చేయాలి ఇంక పూర్తిగా, నీకు ఒంటికి ఇంకా పాలిష్ లేదు, ఇంకా ఆ పాత నైజం ఇంకా పోలేదు నీకు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఓరే మీరు వచ్చారు కానీ ఇంకా మీకు నమ్మకం లేదు. నేను కళ్ళతో చూశానంటే మీరు నమ్మడం లేదు. మీరు ఏం మనుషులయ్యా? నేను కళ్ళతో చూశాను, మీరు నమ్మడం లేదు. చదవమ్మ ఇంకా. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు. ఓకే ఇంకా టైం అయిపోతుంది కనుక నేను ఇక ముగించేస్తాను. నేను చెప్పాలనుకున్నవి మరోసారి చెప్పేస్తాను. మొట్టమొదటిది కలవరపడ్డారు వాళ్ళు యేసును చూచి. రెండోది విస్మయం పొందారు యేసును చూసి. మూడవది ఆశ్చర్యపడ్డారు యేసును చూచి. నాలుగవది పారిపోయారు యేసును చూచి. ఐదవది భయపడ్డారు యేసును చూచి. అంతేకాదు శుభవార్తను విని రిసీవ్ చేసుకోలేకపోయారు, దుఃఖముతో నిండిపోయారు. చివరిది చూస్తే నమ్మలేకపోయారు. ఈనాటి క్రైస్తవుల్లో ఏంటుందో ఆలోచించండి. యేసు ప్రభు జయశీలుడు. ఎందుకు జయశీలుడయ్యాడు తెలుసా? మన కొరకు. ఆ పాట రాశాను, ఎప్పుడో చేసింది. జయమిచ్చిన జయశీలుడు మన యేసుకు, మన రాజుకు చేతులెత్తి
చేతులెత్తి స్తుతి చేద్దాం, పాట పాడి గణపరతం. చేతులెత్తి స్తుతి చేద్దాం, పాట పాడి గణపరతం. హోసన్న 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 సన్న హోసన్న హోసన్న హోసన్న. జయమిచ్చిన జయశీలుడు మన యేసుకు, మన రాజుకు చేతులెత్తి స్తుతి చేద్దాం, పాటలు పాడి గణపరతం. పాటలేదురా? స్తుతి చేద్దాం, పాట పాడి గణపరతం. శూన్యములోనే సృష్టి చేసిన దేవుడు, శూన్యములోనే సర్వ సృష్టిని చేసిన దేవుడు, స్విచ్చిన జయశీలుడు మన యేసుకు, మన రాజుకు చేతులెత్తి స్తుతి చేద్దాం, పాటలు పాడి గణపరతం. చేతులెత్తి స్తుతి చేద్దాం, పాట పాడి గణపరతం. హోసన్న 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 హల్లెలూయా, హోసన్న 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 హల్లెలూయా. ఇచ్చిన జయ రెండో చరణం. యేసుకు మన రాజుకు చేతులెత్తి పాటలు పాడి గణపరతం. చేతులెత్తి జన చేత పాటలు పాడి గణపరతం. 5 రొట్టెలు 2 చేపలు ఆహారముగనిచ్చెను. 5 రొట్టెలు 2 చేపలు ఆహారముగా ఇచ్చిన, జయమిచ్చిన జయశీలుడు మన యేసుకు, మన రాజుకు చేతులెత్తి స్తుతి చేద్దాం, పాటలు పాడి గణపరతం. చేతులెత్తి స్తుతి చేద్దాం, పాటలు పాడి గణపరతం. హల్లెలూయా. దేవుడు మన మధ్యన చేసిన కార్యాలన్నీ ఈ పాటలో రాశాను నేను. ఒక ఈస్టర్కి బహుశా అనుకుంటున్నాను, శ్రీకాకుళంలో యునైటెడ్ ఈస్ట్ ఫెస్టివల్ చేసినప్పుడు ఈ పాట రాశాను. అంటే జయాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మనం ఓడిపోవడానికి కాదు. చాలామంది అనుకున్నారు యేసుక్రీస్తు మరణం అయిపోయిన తర్వాత క్రైస్తవులు ఓడిపోయారు అనుకున్నారు. క్రైస్తవులకి ఇంకా జయం లేదనుకున్నాడు. సాతాను చాలా పెద్ద పండుగ చేసుకున్నాడు, సాతానుడు కేరింతలు కొట్టాడు. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మనము జయశీలులమయ్యాం. సాతానుడు ఓడిపోయాడు, మనము విజయశీలుమయ్యాం. కనుక ప్రియులారా, భయపడకండి, కలవరపడకండి, విస్మయం చెందకండి, పారిపోకండి. ప్రభువైన యేసు మనకు దన్నుగా వెన్నుగా ఉన్నాడు. పరిస్థితులు చూసి లేకపోతే స్థితిగతులను చూసి ఎప్పుడు కూడా లొంగిపోకూడదు క్రైస్తవుడు. ఇందాక కన్నపాస్టి గారు చెప్పినట్టు వస్తుంటాయి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తుంటాయి. వాటిని చూసి కృంగిపోకూడదు. దేవుడు కొంచెం ఆలస్యమైనా దాంట్లో జయాన్ని ఇస్తాడు, ఆలస్యమైన దాంట్లో విజయాన్ని ఇస్తాడు. ఎంతో కాలంగా మా పరిచర్యకు లేని ఆశీర్వాదాన్ని ఈరోజు ఇచ్చాడు. మీరు గ్రౌండ్ చూస్తుంటే ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఊహకందని విధంగా ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఒకరికి చేసిన దాన్ని బట్టి వాళ్ళు మనకు మిత్రులయ్యారు. వాళ్ళకి మనకు మిత్రులయ్యారు. కన్నపాస్టర్ గారికి స్నేహితులయ్యారు.
వారు మనకి ఈరోజు ప్రభు కృపను బట్టి మనకు సహకారులు అయ్యారు. చాలాసార్లు అనుకునేవాడు నేను, ఈ హాస్టల్ పరిచర్య చేయగలమా లేదని. ఈరోజు మన హాస్టల్ లాంటి హాస్టల్ బహుశా ఎక్కడ కూడా ఉండదు. ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి, మన హాస్టల్ లాంటి హాస్టల్ బహుశా ఎక్కడా ఉండదు. నేను ధైర్యంగా చెప్పగలను. నేను పెద్ద పెద్ద హాస్టల్స్ కూడా చూశాను. వారికి ఉండే క్రమం, వారికి ఉండే క్రమశిక్షణ, వారికి ఉండే పరిస్థితులు, అంతేకాకుండా కంప్యూటర్స్ వారికి నేర్పించడం, షోయింగ్ కుట్టి మిషన్లు వారికి నేర్పించడం, ఇవన్నీ సామాన్యమైన వారు చేయలేని పని. మేమైతే చేయలేని పని దేవుడు మాతో చేయిస్తున్నాడు. ఆయన జయశీలుడు. మేము ఓడిపోలేదు. మనమందరము కూడా జయశీలులం. మనమందరం ఓడిపోని వారం, మనమందరం విజయశీలులం. పరిస్థితులు చూసి అప్పుడప్పుడు కృంగిపోతుంటాం. పరిస్థితులను చూసి అప్పుడప్పుడు ఏంటి దేవుడు, ఏంటి పరిస్థితులు, ఏంటనేది అది కొద్ది నిమిషాలే. ఆయన ఆలస్యం అలక్ష్యం కాదు. ఆయన ఆలస్యంలో ఆశ్చర్యకార్యాలు జరగడానికే అలౌ చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకొని, ప్రభువా నా పట్ల, నా బ్రతుకు పట్ల నువ్వు కార్యం చేయి. ఇదిగో ఓడిపోతున్నాను, పారిపోతున్నాను, కలవరపడిపోతున్నాను, భయపడిపోతున్నాను ప్రభా, కృంగిపోతున్నాను, దుష్టుడికి లొంగిపోతున్నాను ప్రభా. ఇదిగో నాకు నువ్వు అనుగ్రహించిన సమస్త కృపల కొరకు వందనాలు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఉండడానికి, ఏ పరిస్థితిలో కూడా ప్రభా నేను వంగిపోకుండా అధైర్యం పొందకుండా నిత్యము నీ వైపు చూస్తూ సాగిపోవడానికి, నా పరిస్థితులన్నిటిలో కూడా నిత్యము నీకు లొంగడానికి సహాయం దయచేయండి నాయన. నీకు లొంగడానికి సహాయం శిష్యుల్లాగా పారిపోయేవారిలాగా, శిష్యుల్లాగా వణికిపోయేవారిలాగా, శిష్యుల్లాగా భయపడేవారిలాగా, శిష్యుల్లాగా కలవరపడేవారిలాగా, శిష్యుల్లాగా ప్రభువును దయగల తండ్రి మేము అటు ఇటు చెదిరిపోయేవారిలా కాకుండా నీతో నడిచేవారిలాగా, నీతో సాగిపోయేవారిలాగా, ఏ పరిస్థితులు ఏమైనా సరే మా పరిస్థితులన్నింటిలో నువ్వు మాకు తోడుగా ఉన్నావని నమ్మి మేము ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని క్రీస్తు పేరిట